హలో గైస్, నమస్తే. మనం అయితే వేపకుప్పం దగ్గరికి అయితే వచ్చేసాం. నీలా కృష్ణ అన్న దగ్గరికి అయితే మాట్లాడేకి. ఒకసారి సర్దార్ ఎద్దు అయితే అన్న వాళ్ళు గత 6 సంవత్సరాల నుంచి అయితే ఈ ఎద్దును వదులుతున్నారు. ప్రతి సంవత్సరం 10 పండగల దాకా అయితే వేస్తారంట. ఆ ఎద్దు ఎలా వెళ్తుంది ఏమి అని కూడా అన్న వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. అలానే ఈ సంవత్సరం అయితే 10 ఊర్లలో వేసారు. ఏ ఊర్లో కానీ ఎటువంటి రిమార్క్ లేదు. చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అన్న వాళ్ళ మాటలతోనే అయితే తెలుసుకునేద్దాం. ఒకసారి అయితే చూడండి, ఇదైతే సర్దార్ ఎద్దు. అన్న వాళ్ళు కూడా మన కోసం ఇంటర్వ్యూ ఇచ్చే కూడా రెడీగా ఉన్నారు. అన్న వాళ్ళ మాటలతోనే తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న మన ఎద్దు పేరేంటన్నా? మన ఎద్దు పేరు సర్దార్. అన్న సర్దార్ అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అంటే పవన్ కళ్యాణ్ అభిమాని నేను, సో అందుకోసం సర్దార్ అని పెట్టాను. ఒక 6 years ముందే ఈ పేరు పుట్టాలించే సర్దార్ అని. అన్న మీరు ఒక సంవత్సరంలో 10 ఊర్ల దాకా పండగలు వేస్తారంట. నాకు ఇది బాగా విని ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది నేను. కానీ ఏ ఊర్లో వేసినా నీలా ప్రకాష్ వస్తున్నాడంటే ఒక రేంజ్ ఉంటుంది. దానికి వెనకాల ఫ్యాన్స్ కూడా అలానే వస్తారని విన్నాను. ఏంటన్నా ఇంత అభిమానం నీకు? అంటే చిన్నప్పటి నుంచి పుట్టినప్పుడు పెరిగిన తర్వాత ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ని అప్పటి నుంచి అభిమానించడం జరిగింది. సో మనం ఒక ఎద్దు ద్వారా మన అభిమానాన్ని చాటుకోవచ్చు అనేసి ఎక్కడికి వెళ్ళినా, అంటే మామూలుగా అయితే అభిమానం వేరే విధంగా ఇప్పుడుండే ట్రెండ్ ప్రకారం జల్లికట్లు అయితే చాలామంది చూడగలుగుతారు. సో మన ఎద్దుకి పవన్ కళ్యాణ్ ఈ విధంగా అలంకరించి సో ఎద్దు కడితే అది కాకుండా అది తలకాయ ఎత్తుకొని వస్తుంది. సో అందుకోసం ఫ్యాన్స్ ఎక్కువైనారు. సో గత 6 సంవత్సరాలుగా ఇదే పలకలు కడుతూ ఉంటాను. అదేవిధంగా మా ఫ్రెండ్స్ కూడా కడుతూ ఉంటాను. సో ఇదే కానీ కాదు, సో ఆ ఊళ్ళో ఎవరైనా ఉంటే ఆ ఫ్రెండ్స్ది ఫోటోలు వేసి ఆ విధంగా అభిమానం చాటుకుంటూ ఉంటాను. అన్న ఈ ఎద్దు ఎవరి దగ్గర కొన్నారు? ఎన్ని పళ్ళతో కొన్నారు అన్న మీరు తీసుకున్నప్పుడు ఈ ఎద్దుని? ఈ ఎద్దు వచ్చి ఒడ్డేపల్లి లోకేష్ అనే అతని దగ్గర పట్టినాం. ఇది అప్పుడు 4 పూలతో ఉన్నింది. ఇవైతే ఫస్ట్ రంగంపేటలో ఉన్నింది ఇది. ఆ తర్వాత నాగేగర్పల్లికి వచ్చింది, వాళ్ళు తోడప్పుడు పట్టుకున్నారు. ఆ తర్వాత బందారపల్లికి వచ్చింది ఇక్కడ కొమరగుంట దగ్గర. వాళ్ళ నుంచి లోకేష్ 2 పూలతో పట్టుకోమన్నాడు తోళ్ళప్పుడు. లోకేష్ దగ్గర ఒక 2 years ఉంటుంది. ఆ తర్వాత మనం పర్చేజ్ చేసి ఇప్పటికీ 6.5 years అవుతాం. 2020 ముందు తీసుకున్నాం దీన్ని. ఆ తర్వాత ఇప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు మ్యాక్స్ టు మ్యాక్స్ అంటే 10 దగ్గరలు కడతాం ప్రతి సంవత్సరం. అందరిలాగా 2 దగ్గరలు కట్టలి అట్లా లేకుండా ఏదో కట్టినామని లేకుండా 10 దగ్గరలు అయితే ఖచ్చితంగా కడతాను. ఒకవేళ ఆ సంవత్సరం ఎక్కువ పండుగలు జరిగితే 10 కంటే ఎక్కువే అవుతుంది. టోటల్ ఇప్పటికైతే 64 దగ్గరలు అయ్యి. అన్న ఇప్పటికి మీకు ఈ ఎద్దు ఎన్ని సంవత్సరాల నుంచి ఉందన్న? 6 సంవత్సరాల నుంచి. 6 సంవత్సరాల నుంచి ఎక్కడైనా పలకీయడం కానీ అలా ఏమైనా జరిగిందన్న? ఏం లేదు, ఇప్పుడు వరకు ఏం లేదు. ఈ 6 సంవత్సరాల్లో ఎక్కడా కానీ మీకు బ్యాగ్ నేమ్ తీసుకురాలా? మంచి పేరు అన్న. ఇంకొకటి అన్న, సర్దార్ ఎద్దు వస్తుందిరా అంటే పలక గడితే అది గుర్రం లాగా వెళ్తాదిరా అని మన జనాలు అనుకుంటారు. బుల్ క్యాచర్స్ కానీ ప్రతి ఒక్కరు, ప్రతి ఎద్దు కొంచెం తల సైడ్కి వదులుతుంది, కొంచెం అట్ట వాల్చి ముందుకు పెట్టుకొని వెళ్తుంది అంటారు. కానీ సర్దార్ ఎద్దు వస్తే మాత్రం గుర్రం లాగా ముందర కాళ్ళు అటు ఇటు వెళ్తుందిరా అంటారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? మీ ఎద్దుల స్పెషాలిటీ ఏంటన్నా? స్పెషాలిటీ అంటే ఇది చూడడానికే గుర్రం లాగా ఉంటుంది. ఇది మామూలుగా ఎంత మేపినా కూడా బలవదు. సో గుర్రం పుట్టుకులాగా సరకట్టాలు ఉంటుంది. సో కడుపు పెట్టడం, ఒకవేళ ఎక్కువ బలుపు అయిపోతే కూడా స్పీడ్ రాకుండా పోవడం అవన్నీ ఉంటాయి. ఇది అట్లేదు, ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది, అదే స్పీడ్ మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు 6 yearsగా కూడా అంటే చాలా దూరం అడుగులు వేస్తుంది. అందరి ఎద్దులు కాకుండా ఈ ముందు కాళ్ళు కంటే వెనక కాళ్ళు మించి పెట్టేస్తుంది. సో అందుకోసం చాలా స్పీడ్గా అల్లి త్వరగా దాటేస్తుంది. అన్న మీకు ఇది ఏ ఊర్లో మంచి పేరు తెచ్చింది? నీకు ఏ ఊర్లో బాగా అనిపించింది? నాకు నేను అనుకున్న పర్ఫార్మెన్స్ కన్నా నాకు ఎక్కువ ఇచ్చింది రా నా ఎద్దు అని ఏ ఊర్లో అనిపించింది అన్న? ప్రతి ఊర్లో అదే విధంగా వస్తుంది, కానీ ప్రతి ఊర్లో ఒకే విధంగా మనం అంచనా వేసిన విధంగా ఏ ఎద్దు రాదు. సో ప్రతి సంవత్సరం 10 దగ్గరలు కడతాం కాబట్టి ఒక 6 to 7 మాత్రం మనం అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది. కొన్ని ఊర్లలో టర్నింగ్లు ఉంటాయి కదా, అక్కడ కొద్దిగా స్లో అయి రావడం అలాంటివి జరుగుతాయి. అంతేగాని ప్రతి దగ్గర బాగానే వస్తాయి. అన్న మీరు ఒక పండగ చేయాలంటే మినిమం ఎంత ఖర్చు అవుతుంది అన్న? ఒక పండగకి సంవత్సరంలో అంటే 10 పండగలు చేస్తున్నారు, మీకు ఒక సంవత్సరానికి ఎంత ఖర్చు అవ్వచ్చు అన్న? మ్యాక్స్ టు మ్యాక్స్ అంటే ఒక 90 to 1 lakh అవుతుంది. 10 పండగలు చేయాలంటే 1,00,000 రూపాయల దాకా మినిమం అవుతుంది. అంటే మామూలుగా ప్రతి దగ్గర అంటే ఒక 10 దగ్గరలు కడితే ఒక 5 దగ్గరలన్నా బ్యాండ్ సెట్ పెడతానండి. బ్యాండ్ సెట్ పెట్టకుండా అయితే కట్టను. ఇంకెక్కడైనా దూరం అయితే మనం ఆ ఊర్లో ఇంకా అందరూ బాగా చేస్తున్నారంటే అక్కడికి తగ్గించుకొని మన ఏరియాలో అయితే బ్యాండ్ సెట్ పెట్టుకుంటాను. బ్యాండ్ సెట్ పెడితే మాత్రం ఆ టైంకి 10,000 అవుతుంది. బ్యాండ్ సెట్ కానీ, పూలు ఖర్చు అని, ఇంకా పళ్ళకి కానీ, వ్యాన్ బాడీగా వీటికి, ఇంకా పిల్లలంతా వస్తారు. సో అందరికీ మ్యాక్స్ టు మ్యాక్స్ 10,000 అవుతుంది. ఇంకొక 5 ఊర్లో మాత్రం నార్మల్గా తీసుకెళ్ళి పళ్ళకి కట్టేసేస్తాం. అన్న మామూలుగా మన జల్లికట్లు అయితే ఎద్దుల మీద కొంచెం పందాలు వేస్తారు, బెట్టింగ్స్ కాస్తారు.
నా ఎద్దు పోతుంది ఖచ్చితంగా ఈ ఊర్లో, నా ఎద్దులో ఇంత పర్ఫార్మెన్స్ ఉందని చాలా మంది కాస్తుంటారు. మీరు కూడా కాశారు అని నేను ఒకటి విన్నాను, అది నిజమేనా అన్న? నిజమైతే నిజమే. అది ఎట్లా అంటే నేనై వాళ్ళని ఎవరిని కానీ పందెం అని ఎక్కడా చెప్పను. ఏ ఊర్లో అయినా మైక్లో నేను అమౌంట్ అనౌన్స్ చేసి వదలను. పోయినామా మన పేరు కూడా నేను చెప్పను. ఆటోమేటిక్గా అక్కడ అందరికీ తెలుసు కాబట్టి, పాత రోజుల నుంచి వదులుతున్నాం కాబట్టి ఎద్దుని చూడంగానే ఓన్లీ నేను చెప్పేస్తారు. కానీ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. మేమైతే చెప్పలా పట్టండి మీరు మగవాళ్ళు అయితే అని. వాళ్ళే దాన్ని పట్టేస్తాం, తాగితే ఎవరో రెచ్చగొడ వేస్తే దాన్ని పడేస్తాం అన్నారు. అందుకోసం ఇంక పట్టేది వాళ్ళతో నాతోనే ఉన్నారు. నాతోనే ఉండి నాతోనే తిరుగుతూ ఉండి మళ్ళీ నా ఎద్దునే పట్టేస్తామని వాళ్ళకి చెప్పుకునేది. ఆ తర్వాత ఒక 2 ఊర్లలో ఇరగంగారిపల్లిలో కట్టాం. మా ఫ్రెండ్స్కి వేరే అతనికి ఫోన్ చేసి వాళ్ళు దాని ఎద్దుని పట్టేసినాం అని పెట్టినారు. అట్లా పుకార్లన్నీ లేపుకునేది. పట్టేది లేదు, ఏమీ లేదు, వదులుతున్నాము, చూస్తున్నాము. అయితే ఈ సంవత్సరం అయితే 7 దగ్గరలో ప్రతి దగ్గర ట్రై చేసినారు. నాకు తెలిసి ఒక 7 ఊళ్ళకి ఫోన్ చేసుకున్నారు. వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు. ఎందుకంటే జల్లికట్లు వాళ్ళు ఇప్పుడు వచ్చినారు, ఒక 6 నెలలుగా ఇప్పుడు ఎద్దుని పట్టినారు వాళ్ళు. నాకు 6 ఏళ్ళుగా ఉంది. అంతమంది పాత ఎద్దులు ఉన్నాయి. జీవనాన్ని దగ్గర తీసుకున్నాం, ఎర్రెద్దులే ఉన్నాయి. జీవనాన్ని దగ్గర వరుణ్ దగ్గర ఉన్నాయి. ఫస్ట్ అవి వరుణ్ దగ్గర ఉండి మళ్ళీ జీవనాన్ని దగ్గర పోయినాయి. అవి ఒక 3 ఏళ్ళు ఉన్నాయి. 9 ఏళ్ళు నేను జల్లికట్లో ఉన్నా. ప్రతి ఒక్కరు తెలుసు, ప్రతి ఒక్క ఊరోళ్ళు. వాళ్ళు నాకే ఫోన్ చేస్తారు, ఈ విధంగా మీ ఎద్దుని పట్టమని వాళ్ళు ఫోన్ చేశారట అనేసి. మరి సరేలే పట్టుకోండి అని చెప్తాం. వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తాం, ఎరా పట్టేడుకుంటే ఆ ఊర్లో వేస్తామని. ఇదే ముందు సంవత్సరం జరిగింది. ఆడ కావిలేపల్లిలో ఆ అబ్బాయి వచ్చినాడు పట్టే అతను. వేరే అబ్బాయితో చెప్పి పంపించిన, బాగా పట్టేడుకుంటే చెప్పు, మైక్లో అనౌన్స్ చేస్తాను ఇప్పటికిప్పుడే. లేదు అట్టంతా ఏం చేయలేదని కామ్ అయిపోయినారు. మళ్ళీ నేను కామ్ అయిపోయినా. మళ్ళీ ఈ సంవత్సరం జనవరి 1 శానం బట్టలకి మా మామ ఒక ఆయనకి ఫోన్ చేసి, ఈ విధంగా నువ్వు దూరంగా ఉండు, పడతాము ఆ ఎద్దుని అటని చెప్పినారు. సరేలే అని చెప్పి ఆ ఊర్లో పట్టుకోమని నేను చెప్పిన. ఆ తర్వాత టీషర్ట్లు కోనిపల్లి టీషర్ట్లు వేసుకున్నారు. వాళ్ళు టీషర్ట్లు వేసుకొని నిలబడి ఎద్దు వెళ్ళిపోయిన తర్వాత టీషర్ట్లు మార్చుకొని వస్తున్నారు. నేను అప్పుడు అడిగిన, పట్టాలంటే డైరెక్ట్గా పట్టుకో, అంతేగాని టీషర్ట్లు మార్చుకునేది ఏంది? నేను డైరెక్ట్గా వాళ్ళ ఊరికే పోయినా. పట్టేడుకుంటే ఏ ఊర్లో పడతారు, ఏ విలేజ్లో వేయాలి, ఒక 5 ఊర్లో చెప్పండి, 5 ఊర్లో మీరు పట్టే హెరాలకి నేను ఇస్తా, పట్టలేదా 50,000 నాకు ఇవ్వండి సార్. ఇప్పుడు మీరు ఎంత హుందాతనంతో చెప్పినప్పుడు అంత హుందాగా నేను వెనక 50,000 పెట్టి నేను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పిన. మళ్ళీ లేదంటారు. మళ్ళీ అక్కడ అల్లిలోకి వస్తే ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళది, వాళ్ళు ట్రై చేసుకొని. నా ఎద్దుకుండే సత్తా నాకు తెలుసు. ఒక్క రోజు మేపితే అది వచ్చేది. 64 ఏళ్ళు కట్టినప్పుడు నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుందో నాకు తెలుసు నా ఎద్దు గురించి. వాడెవడో వచ్చి ఒక రోజుకి మేము పట్టేస్తామంటే వాళ్ళకే వాల్యూ పోతుంది. ఇప్పుడు నేను అడిగినప్పుడు అవును మేము పడతామని ఒప్పుకోవాలా, నేను మైక్లో అనౌన్స్ చేసి వదులుతా కదా. అందరిలాగా నేను ఏదో పోయినాను కట్టుకున్నాను ఇంటికి రాను. మనం అదే పిచ్చిగా మేపుకున్నాం. నాకు ఇదంటే ఇష్టం. 10 మంది కోసం వెళ్తున్నాం, కడుతున్నాం, వదులుతున్నాం, ఈ రేంజ్లోనే పోతాను. నేను ఎవరిని సవాల్ కోరితే మాత్రం ఎవడైతే వచ్చినాడో వాడు వచ్చి ముందు రావాలో మాట్లాడాలి. అట్లయితేనే సవాల్ ఇస్తారా. ఈ ఉద్దేశపూర్వకంగా నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నా. పడతామనేవాడు నాకే ఫోన్ చేయండి, పలానా దగ్గర పడతామని చెప్పండి, అక్కడే వాళ్ళు. అన్న ఇప్పుడు ఈ ఎద్దులో మంచి గుణం ఏంటన్నా? ఇప్పుడు ప్రతి ఎద్దులో పలకలు కడతారు, వదులుతారు. కొన్ని ఎద్దులు సర్దారని పిలవంగానే ఆగడం, లేకుంటే దానికి ఒక పేరు పెట్టి పిలవంగానే మిమ్మల్ని చూసి ఆగిపోవడం, లేదా మీ మనుషుల్ని చూస్తానే మీ టీషర్ట్లు చూసినా కూడా కొన్ని ఎద్దులు ఆగిపోతాయి. అలా దీంట్లో మంచి గుణం ఏందన్న ఒక అల్లి దాటేశాక? ఇప్పుడు ఎక్కడ చూడండి, మా బామర్ది చిన్న పిల్లలు పోయి పట్టుకున్న ఏమందు. ఒక్కసారి పండక్కి తీసుకెళ్ళినప్పుడు వదిలేటప్పుడు మాత్రం కొద్దిగా పెగ్గి చేస్తుంది, ఎగిరుతుంది అంతే. వదిలేటప్పుడు ముగుదాడి దాడికి చేయబోతే ఇంక వదులుతారన్నప్పుడు జంప్ చేసి వెళ్తుంది. అప్పుడు మాత్రం ఏదన్నా గాయాలు అవుతాయి అంతే తప్ప, జనంలో ఎంతమంది అన్నా ఉన్ని మా మామ ఉంటాడు, మేము ఇద్దరమే కావాలంటే కానీ తీసుకెళ్ళిపోతాం. ఎవరిని ఏమందో వదిలేటప్పుడు మాత్రం అది చేస్తుంది అంతే. మళ్ళీ వెనక్కిపోతే దొరకకుండా ఉంది. ఇప్పుడు దారం వేసి పట్టుకున్నాను. అన్న ఎప్పుడన్నా మీకు ఎద్దు జల్లికట్లలో వదిలి మిస్ అయిపోయి బాధపడిన రోజులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. మామూలుగా ఇంతకుముందు కాపూర్లో కట్టినాము, కాపుమనాయనపల్లిలో కట్టినప్పుడు అరిగేపల్లి అడిగికి వెళ్ళిపోయింది. అప్పుడు 20 రోజుల దాకా తిరిగాం. పిల్లకాయలంతా ఫ్రెండ్స్ అంతా సహకరించినారు. అడవిలోనే అక్కడ ముఠాలం గుడికాడు ఉండేది. అక్కడ నెట్వర్క్లు కాడ రావు సరిగా. అక్కడికి వచ్చేది, తినేది, మళ్ళీ అంతా ఎక్కేది. అక్కడ చాలా ఆవులు ఉన్నాయి. అవి ఎట్లా అంటే ఇంటికి వెళ్ళేటివి కాదు, గుంపులు అక్కడే ఉండిపోతాయి. సో అక్కడ ఫెన్సింగ్ వేసి చాలామంది సహకరించారు అందరూ. అయినా కూడా లాస్ట్కి అదే ఇంటికి వచ్చింది, ఆటోమేటిక్ అదే వచ్చింది. అన్న ఒక లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ అన్న, ఈ జల్లికట్లలో అన్న ఎద్దుగాలు అంటే బుల్ క్యాచర్స్ కానీ జల్లికట్లో ఉండే ప్రజలు కానీ ఈ క్వశ్చన్ చాలా మంది నన్ను అడిగారు కాబట్టి ఎద్దుగాలు ఓనర్లను అడగాలని అడుగుతున్నా. అన్న వాళ్ళు పలకలు కడతారు, డెకరేషన్ పేపర్లు కడతారు, పైకి నెమలీకలు కడతారు, మేము దానిని పట్టుకుంటే తప్పు అంటున్నారు అన్న. వాళ్ళు కట్టినప్పుడు తప్పు లేదు, అలానే
వాళ్ళు మా ఎద్దు ఒక జెండా కూడా ఈకుండా పోయింది కదరా ఈ పండుగలు అని వాళ్ళు గొప్పలు చెప్పుకున్నప్పుడు తప్పు లేదన్నా, మేము దాంట్లో పడితే తప్పు వచ్చిందా అని చాలా మంది అడిగారు మనల్ని. ఆ క్వశ్చన్ ఒకసారి మీరు ఎద్దుగల ఓనర్లు మీరు కడుతుంటారు, ఒకసారి మీ ద్వారా వినాలని ఢిల్లీలో ఉన్నప్పుడు ఏది పట్టుకున్నా మనం అడగకూడదు. ఇప్పుడు మనం కట్టేది మనం ఎంత గ్రేట్ గా చెప్పుకుంటామో వెనక్కి పోయిందని చెప్పి వాళ్ళు కూడా జెండా పట్టినా పడతారు, ఎక్కడైనా పడేస్తారు ఎద్దుని. కానీ నేను ఇచ్చేది ఏంటంటే దారం పట్టుకోకుండా ఎట్లా పట్టుకున్నా చాలు. కొంతమంది మొన్నగడ ఒక వీడియో చూసిన కంబాలమెట్లో దారం పట్టుకొని పట్టేస్తున్నారు. అప్పుడు ఆ ఓనర్కి ఎంత ఖర్చు పెట్టి అక్కడ తీసుకెళ్ళి అన్ని రోజులు మేపి అంత చేస్తున్నప్పుడు దారం పట్టుకుంటే మనకైనా బాధ వేస్తుంది. దారం పట్టుకోకుండా జెండా పట్టుకోను, లేదంటే ఎద్దుని కొమ్ములే పట్టుకుంటారో, లేదంటే ఏం చేసుకున్నా అట్లా పట్టుకుంటే ఎవరికి బాగుంది. దారాలు పట్టుకోకుండా ఉంటే చాలు. అన్న మీరు ఏమైనా సజెషన్ ఇవ్వగలుగుతారా అన్న మన జల్లికట్టు ప్రజలకి? అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మీరు చెప్పినారు బాగానే ఉంది దారాలు పట్టుకోకుండా వదలాలన్నా అని. నేనేమంటున్నాను, ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్, మీరు ఎలా అంటే ఇప్పుడు నేను ఒక బుల్ ఫైటర్ అనుకో, మీరు ఒక ఎద్దు ఓనర్ని, నేను అడుగుతున్నానే అనుకోండి అన్న, వాళ్ళ దారాలే తీసి వదలచ్చు కదన్నా, ఇలాంటివి జరగవు కదా అంటే నేను చెప్తున్నా. మాక్సిమం ఇప్పుడు అనుకునే వాళ్ళంతా మాక్సిమం అదే మాటలు కదా. చిన్న చిన్న రోపులు కూడా ఏరన్నా చాలా పెద్దవి వేస్తున్నారు, 20-30 మీటర్లు వేస్తారు, కాళ్ళు తగులుకొని పడిపోతున్నాం, అప్పుడు మమ్మల్ని ఎవరు అడగరు అంటున్నారు. దీని మీద మీరు ఏమైనా చెప్పగలరా? ఎవరి గురించి వద్దు, నా గురించే ఈ సంవత్సరం తప్ప లాస్ట్ 5 years ఎక్కడికి పోయినా నేను దారం లేకుండానే వదులుతా ఉన్నా. సో నాకు ఇప్పుడు ఆ విధంగా ఇబ్బంది పెట్టడం వల్ల ఇప్పుడు ఇక్కడంటే ఫ్రెండ్స్ వస్తారు, పిల్లలు 10-15 మంది వస్తారు, నేను వెనక్కి వెళ్ళి ఒక 10 కిలోమీటర్లు పోయినా నేను పోయి పట్టుకొని వచ్చుకుంటా ఉన్నా. ఇప్పుడు ఒకరు ఇద్దరు వచ్చేవాళ్ళు ఉంటారు, వెనక్కి పోలేరు, అందుకోసం వాళ్ళు దారం వేసి పట్టుకుంటారు అంతే. ఇప్పుడు చాలా కష్టం ఉంటుంది కదా, ఇప్పుడు వారం అడవికి వెళ్ళిపోయింది, మళ్ళీ పోయి తిరగాలంటే కష్టం అని చెప్పి ఇప్పుడు ఏం జరుగుతుందంటే దారం వేసి పట్టుకునేస్తున్నారు. ఇంకోటి ఇప్పుడు ఎక్కువ విలేజ్లలో పండుగ జరుగుతుందంటే ఈ దారాలు వేయడం వల్లనే. దారం వేయలేదనుకో, నిన్న కంబాలమెట్ట ఊర్లో ఎద్దులు లేవు, ఏం లేవు, ఆడివి ఎవరు కడతారో జరిగితే ఈ సైడ్లే జరుగుతాయి. దారం వేయడం వల్ల అన్ని ఊళ్ళకి పండగ తెలుస్తుంది. ఐర్యాల్లో జరిగింది పండుగ, అక్కడ ఒక ఎద్దు లేదు, మన ఎద్దులు పోతేనే ఎక్కడికైనా పండగ జరుగుతుంది. సో దారం వేయడం వల్ల పట్టుకుంటారు, వాళ్ళు చూడగలుగుతారు కదా. కానీ పట్టుకున్నప్పుడు ఎవరు మాత్రం క్వశ్చన్ చేయట్లేదే, ఒక ఎద్దు ఓనర్గా నిన్న కూడా దారం పట్టుకుని ఆపారు, అంత బాగా క్లియర్గా ఉంది. దీన్ని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. ఇప్పుడు ఎద్దుగల ఆయన 1 లక్ష పెట్టాడు, 2 లక్షలు పెట్టాడు, కొత్త ఎద్దుని పట్టుకొని వచ్చాడు, ఆయనకి అంత కాన్ఫిడెన్స్ కూడా ఉండదు, బయట నుంచి ఎద్దు వచ్చింది ఉంటుందా ఉండదా. ఆ పట్టినప్పుడు ఎవరు ఒకరు కూడా క్వశ్చన్ చేయలేదు, ఆయన కూడా చాలా బాధపడి ఉంటారు. ఖచ్చితంగా అడగాల్సింది అది, ఎందుకంటే మనం ఎద్దును మేపుతున్నాం కాబట్టి. దారం బట్టి పట్టడం అనేది తప్పు, ఎందుకంటే ఎవరైనా పట్టగలరు. దారం పడితే గుంజినామంటే మూదాడు కేసు ఉంటే అట్టే నిలబడుతుంది ఎద్దు. అలా పట్టుకుంటే కూడా పట్టినట్టు కాదు, వాళ్ళు పట్టుకున్నా కూడా ఎద్దే గెలిచింది అక్కడ. ఎందుకంటే దారంతో పట్టేస్తే అది పెద్ద గొప్పతనం కాదు, కొమ్మును పట్టుకొని పోయి లాస్ట్కి ఎంత దూరం పోయినా నిలబెట్టగలిగితేనే పట్టినట్టు. దారం పట్టేస్తే ఎవరైనా పట్టుకోవచ్చు, అది పట్టినట్టు కాదు. అన్న ఇంకొక క్వశ్చన్ అన్న, మీకు ఈ జల్లికట్టు ఉంది కదన్న, ఈ 9 సంవత్సరాల అనుభవం ఉంది అంటే మీ దగ్గర నుంచి స్టార్ట్ అయిందా, మీ తాతల కాలం నుంచా, మీ డాడీ దగ్గర నుంచా, లేకుంటే మీరు స్టార్ట్ చేశారా ఈ జల్లికట్టు అనే ఫ్యాషన్? మా నాన్నకి చాలా పిచ్చి, ఎక్కడ పండగ జరిగినా వెళ్ళిపోతారు పండగ కంటే. పండగకి వెళ్ళి చూసుకొని వచ్చి అట్లా ఎరుగుతా ఉంటే, ఎందుకంటే మన సరౌండింగ్స్లో పండగ బాగా జరుగుతుంది. సో అందుకోసం మనకి ఒక ఎద్దు ఉండాలి అని చెప్పేసి ఇది జత మీద పట్టినా నేను. అప్పుడు లోకేష్ అనే అతని దగ్గర తర్వాత ఒకటి ఇచ్చేసినాము, ఒకటి పెట్టుకున్నాం, ఇది ఖచ్చితంగా ఉండిపోవాలి, మనకి పూర్వీకుల నుంచి వస్తాం సాంప్రదాయం కాబట్టి, అందుకని ఉదాహరణ అట్టే చెప్తాం. ఈ సర్దార్ని అయితే ఒకవేళ ఎవరన్నా వచ్చి అడిగితే ఇచ్చే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా, ఇంకా మీ ఇంటికాడ పర్మనెంట్? ఇంటికాడే తెచ్చుకోవాలంటే అంతే, ఎవరికి ఇచ్చేది లేదు, ఖచ్చితంగా పర్మనెంట్ గా ఇది మీ ఇంటికాడ ఉండాలి, ఒకరికైతే అమ్మరు. అన్నాడు ఇంకా 2025 అయిపోయింది, పండుగలన్నీ క్లోజ్ అయిపోయినాయి, నెక్స్ట్ 2026 నుంచి ఏమైనా గ్రాండ్ గా ఏమన్నా వస్తారన్న మళ్ళీ జల్లికట్టులకి? శానం బట్టలు కడతాను ఖచ్చితంగా. జనవరి 1 ఇప్పటికి 6 ఏళ్ళు అంటే 6 ఏళ్ళు శానం బట్టలు కట్టాను. స్టార్టింగ్ నుంచి ఇప్పటికి 6 సంవత్సరాలు శానం బట్టలు కట్టాను. ప్రతి సంవత్సరం శానం బట్టలు కట్టాను. నాకు పెద్ద ఈదులు అంటే చాలా ఇష్టం, అంటే చిన్న చిన్న ఊర్లలో త్వరగా ఎగురుకుంటూ వెళ్ళిపోతుందని. పెద్ద ఈదులు అయితే పట్టేవాడికి ఛాన్స్ ఉంటుంది, వెళ్ళిన ఎద్దు గొప్పతనంగా ఉంటుంది, ఎందుకంటే ఆ ఎల్లులో కొడుతూ వచ్చినట్టు. ఇప్పుడు మెయిన్గా ఉండేది శానం బట్ల, చంద్రగిరి, కొప్పరాజుపల్లి, పాకవంట. చాలా ఇష్టం. అక్కడ పోతే ఎక్కడైనా పోయినట్టు లెక్క. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలుగా చూస్తున్నారు అన్న? 6 ఏళ్ళుగా చూస్తున్నాను. అన్న కూడా చెప్పడం జరిగింది, నేను మా మామ వెళ్తే చాలు ఈ ఎద్దుని మేము ఇద్దరే అయినా సరే అల్లిలో వదులుతాము అంటాడు అన్న. దీని మీద మీ ఫీలింగ్ ఏందన్న? అలానే దీంట్లో నీకు మంచి గుణం నచ్చింది ఏందన్న? మంచి గుణం అంటే ఎంత జనం ఉన్నా ఓపిక ఉంటుంది, మనం ఉంటే బాగా పరుగు నుంచి పోయేది కానీ జల్లికట్టులకు మంచి పేరు తెచ్చింది, దానివల్ల మంచి అన్న. నీకు ఈ 6 సంవత్సరాల్లో ఈ 6 సంవత్సరాల పక్కన పెడితే ఈ సంవత్సరంలో నాకు మా ఎద్దు ఎక్కడ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది అని నీకు ఎక్కడ ఏ ఊర్లో అనిపించింది అన్న? చాలా కొత్త చానమ్మట్ల
అంటే నీకు బాగా సాటిస్ఫై అయ్యావు, అంత మంచిగా వచ్చింది పండగ కాడ. పండగకి వచ్చింది, పడతానన్నారు కదా అక్కడ పట్టలేకపోయినారని ఒక ఆనందంతో ఆవిడ మంచి పేరు. ఓకే అన్న, మీకేమన్నా ఈ ఇద్దంటే అభిమానం? చాలా ఇష్టం నా అన్న ఇద్దరు సర్దారు కాబట్టి చాలా ఇష్టంగా వస్తాము. అన్న పిలుస్తాడు అడికి వెళ్ళినా కాబట్టి వచ్చి అంతా చూసుకొని దగ్గర మా తమ్ముడే ఓడే డెకరేషన్ చేసి పలకలు అయితే కాదు, నేను కూడా నాకు తెలియదు. నేను చేస్తే అయితే ఈ విధంగా ఇన్ని నెమలికి లేను, ఎందుకంటే తక్కువ వేస్తా వాడు అన్ని మీ తమ్ముడు ఈయన సర్దార్ ఎద్దుకి పలకలు మొత్తం డెకరేషన్ చేసేవాడు. ఆర్సీ రాయల్ మీకు కూడా ఎద్దుంది కదా. ఈ అబ్బాయి అంటే ఈ ఎద్దుకు మొత్తం అయితే డెకరేషన్స్ కానీ మొత్తం చూసుకునేది. అన్న మీరన్నా మీకేమి దీంట్లో ఇష్టం? 1 year అయింది, మీకు కూడా జల్లికట్టు మీద అనుభవం ఉంది బాగా? ఈ ఇయర్ బాగా ఎక్కువైంది. దీంట్లో ఏందన్నా మీకు ఇష్టమైంది? అంటే అన్ని చెప్పినట్టు తలెత్తుకొని పోతుంది, తలెత్తుకొని వెళ్తారు అంతా అట్టే పోతుంది. మీకు అదే ఇష్టం, తలెత్తుకొని వెళ్ళడం. మీకు ఈ జల్లికట్లో బాగా ఇష్టం ఈ ఎద్దులో. మాట్లాడతారా గాయస్? చూశారు కదా ఒకసారి ఇంటర్వ్యూని అయితే. అన్న వాళ్ళు చెప్తున్నారు, అన్న మాకు ఛాలెంజెస్ చేసినా కూడా మా ఎద్దు మేము అనుకున్న దానికన్నా మంచిగానే వచ్చిందన్న అని చెప్పి. ఈ ఇయర్లో అయితే టాప్ ఎక్కడా కానీ పలకీయడం కానీ ఏమీ జరగలేదు. ఫైనల్గా అయితే మనం ఒక చిన్న పిల్లవాడితో అయితే మాట్లాడేద్దాం. బాబు ఎద్దు పేరు ఏం పేరు? సర్దారా. ఇది ఏ ఊర్లో వేసారు ఈసారి పండక్కి? మునియన్పల్లి వేసారా? బాగా వెళ్ళిందా మీ ఎద్దు?